మీరు ఎప్పుడైనా ప్రాణం లేనటువంటి ఒక స్టాట్యూ కంట తడి పెట్టుకోవడం చూసారా? అలాగే ఒక స్టాట్యూ కంటి రెప్పలు ఆడించడం చూసారా? ఈ వీడియోలో రియల్ గా జరిగినటువంటి ఇటువంటి కొన్ని రహస్యమైన వాటిని చూద్దాం. ఇంకెటువంటి ఆలస్యం లేకుండా వీడియోనైతే మొదలు పెడదాం. లాస్ట్ మంత్ జనవరిలో జపాన్ లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అవడంతో పాటుగా చాలా డిస్కషన్స్ ఆ వీడియో గురించి జరిగాయి. జపాన్ లో ఒక ఆమె లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయింది ఏమిటంటే, ఈమె లిఫ్ట్ లో ఉన్న సమయంలో కేవలం 10 సెకండ్స్ గ్యాప్ లో ఆమె మొహం మారిపోయింది. లిఫ్ట్ లో ఉన్న సమయంలో 10 సెకండ్స్ గ్యాప్ లో ఈ ఆడ మనిషి ఫేస్ కాస్త మగవాడిగా మారిపోయింది. మీరు ఈ వీడియోని సరిగ్గా చూసి ఉంటే ఈ విషయాన్ని గమనించే ఉంటారు. ముందులో ఈమె చుట్టూ మారిపోయింది, తర్వాత ఈమె ఫేస్ మొత్తం మగవాడి కింద మారిపోయింది. కొంతమంది ఈమెను షేప్ షిఫ్టర్ అని అంటున్నారు. అంటే అది ఒక రకమైన జీవి మనిషిలో ఉండడానికి మనిషిలాగా మారిపోతుంది. ఇది చూస్తున్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇతను చంద్రుడిని ఎక్స్ట్రీమ్ క్లోజప్ గా తీస్తున్న సమయంలో చంద్రుడి పైన ఒక రకమైనది తిరుగుతూ కనిపించింది. అలక్షి అనే అతను ఈ ఫొటోస్ ని షేర్ చేస్తూ అసలు ఇది ఏమై ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా అని అడిగాడు. వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది, చంద్రుడికి దగ్గరగా ఉన్న దాని నుంచి ఒక చిన్నది బయటికి వచ్చి చంద్రుడి పైన ల్యాండ్ అవడానికి చూస్తుంది. ఈ ఫుటేజ్ ని చూసిన తర్వాత చాలా మంది బహుశా ఇది రియల్ యూఎఫ్ఓ అయి ఉంటుంది అని అన్నారు. కానీ ఎగ్జాక్ట్ గా ఇది ఏమై ఉంటుంది అన్నది మాత్రం ఎవరికి తెలియలేదు. కెలిన్ బొమెన్ అనే అతను ఫేస్బుక్ లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఇలా అన్నాడు, బహుశా పక్షులు ఎగడం మానేసి గాల్లో వేలాడుతూ ఉండిపోయాయేమో అని. కార్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఇతనికి గాల్లో ఒక నల్ల ఆబ్జెక్ట్ వేలాడుతూ కనిపించింది. అయితే అది వేలాడడానికి దాని చుట్టుపక్కల ఎటువంటి తాడు గాని ఎటువంటి సపోర్ట్ గానీ లేదు. దీన్ని సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడగా ఇతనికి కనిపించింది ఒక పక్షి. అది ఎగురుతూ ఎగురుతూ ఒక చోట కదలకుండా ఆగిపోయింది. ఒక పక్షి దాని రెక్కలు ఏమాత్రం కదపకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా గాలిలో ఎటూ కదలకుండా ఒకే ప్లేస్ లో ఉండటం అతనికి కాస్త ఆశ్చర్యంగా అనిపించి వెంటనే ఒక ఫోటో తీసి తర్వాత వీడియోని రికార్డ్ చేశాడు. శవన్న అనే ఒక ఆమెకు ఒక పాప ఉంది. ఈమె ఎప్పటిలాగానే వాళ్ళ పాపతో ఉన్న సమయంలో ఈమె ఊహించని విధంగా భయంకరమైనది కల్లారా ఒకటి చూసింది. అది చూసిన వెంటనే ఈమె చాలా భయపడింది. పిల్లలన్నాక బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కదా, అలాగే ఈమె పాప కూడా ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉంది. పాప ఆడుకోవడం చాలా క్యూట్ గా అనిపించి వెంటనే వీడియో తీసి ఆ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేద్దామనుకుంది. అయితే ఈమె అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టుగా క్యూట్ వీడియో కాస్త ఒక భయంకరమైన వీడియోగా మిగిలిపోయింది. వీడియోని చూస్తున్న సమయంలో మీరు కూడా గమనించే ఉంటారు, పాప బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో బొమ్మకు కూడా అనిపించి ఉంటుంది కెమెరా వైపు తిరగాలి అన్నట్టుగా తిరిగేస్తుంది. ప్రాణం లేనటువంటి ఒక బొమ్మ దానికంతటా అదే కెమెరా వైపు తిరగడం చూసి ఈమె భయపడి వెంటనే ఆ బొమ్మను బయటికి విసిరేసింది. ఇంతకుముందు దీనికి సంబంధించిన వీడియోని ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది.
దాంట్లో ఒక బట్టల షాప్ ఎదురుగా ఉన్నటువంటి బొమ్మలు కంటి రెప్పలు ఆడించాయి. Que esa muñeca no estaba mirando hacia acá, mira. ¿Ves que parece como si nos estuviera mirando? Y bueno, amor, amor, parpadeó. Te lo juro que parpadeó. అటువంటి ఒక వైరల్ వీడియోలో జీసస్ క్రిస్ట్ కళ్ళు తెరిచి చూసినట్టుగా రికార్డ్ అయింది. ఇదే విధంగా రహస్యకరమైన స్టాట్యూస్ లిస్ట్ లో మరొకరి పేరు కూడా ఉంది. అతని పేరు హోజే రొగేరో అర్నాండిస్. ఇతని స్టాట్యూ నుంచి కన్నీళ్లు రావటం కొంతమంది వీడియోని రికార్డ్ చేశారు. అర్జెంటీనాలో రికార్డ్ చేసినటువంటి ఈ వీడియోలో కొంతమంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో నేలపైన ఉన్న నీటిలో ఒక సుడిగుండం ఏర్పడింది. వీడియోని రికార్డ్ చేస్తున్న వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మేము డైరెక్ట్ గా చూసాం, అక్కడ సుడిగుండం ఏర్పడడానికి విపరీతంగా గాలి కూడా ఏమీ లేదు, కానీ ఎలా ఏర్పడిందో మాకు అర్థం కావట్లే. ఆ సమయంలో క్లీనింగ్ చేస్తున్న 5 మంది దీన్ని డైరెక్ట్ గా చూసి ఆలోచనలో పడ్డారు. లైవ్ బ్రాడ్కాస్టింగ్ సమయంలో చాలా సార్లు ఎంతో మంది కంటి కలర్ చేంజ్ అవడం రికార్డ్ అయింది. And protecting the population and minimizing civilian casualties have long been a cornerstone of the counterinsurgency doctrine. Civilian casualties have long been a cornerstone of the counterinsurgency. ఇలా జరగడం గురించి కొంతమంది ఒపీనియన్ ఏమిటంటే, బహుశా కెమెరాలో గానీ టీవీలో గానీ డిఫెక్ట్ ఉండడమే అయి ఉండొచ్చు. మరికొంతమంది ఒపీనియన్ ఏమిటంటే, నిజం ఖచ్చితంగా వేరే అయి ఉండవచ్చు. ఇలా ఒక్కసారి 2 సార్లు మాత్రమే కాదు, రకరకాల లైవ్ షోస్ లో రకరకాల మనుషులతో ఇలా జరిగింది. కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టుల ప్రకారం ఇటువంటి గ్లిచ్ ఎక్కువగా హాలోగ్రామ్ ఇమేజెస్ లోనే కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనందరం ఏదైనా హాలోగ్రామ్ యూనివర్స్ లో ఉన్నామంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.